కొత్త పెన్షన్ రోజులకి నాకు పింఛన్ వచ్చింది. చంద్రబాబు నాయుడుకి నమస్కారం. నమస్కారం. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక 6వ నెల పూర్తి కావడం జరిగింది. గత ప్రభుత్వంలో అబద్దాలు చెప్పి కాలం గడిపారు. ఈ అమ్మకు తన భర్త చనిపోయి 1 మంత్ తర్వాత వెంటనే ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు నాయుడు సార్ గారు పెన్షన్ చనిపోయిన భర్త చనిపోతే వెంటనే అదే నెలలోనే వాళ్ళకి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ గుత్తి పట్టణంలో గుంతకల్ నియోజకవర్గంలో ఈమెకు 40 రోజుల్లోనే పెన్షన్ రావడం అంటే ఒక ఎంత ప్రజలకు మేలు జరిగే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పేదల పక్షాన ఎలాగుందంటే ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలకు మనవి చేసుకుంటున్నాం. గతంలో అయితే ఒక పెన్షన్ చనిపోతే 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, వాళ్ళు అప్లై చేసుకుని తర్వాత జరిగేది. ఈ రోజు అటువంటి పరిస్థితి లేకోకుండా అదే విధంగా నెలలో ఈ వృద్ధాప్యులు ఎక్కడో చోట హాస్పిటల్కో ఇంకో ఊరికి పోవడమో, కొడుకింటికి పోవడమో, కూతురింటికి పోవడమో జరిగితే 2 నెలలైనాక కూడా 3వ నెలలో కూడా 3 నెలలది కల్పించే విధంగా సదుపాయం కల్పించడం ఈ ప్రభుత్వం చేపట్టింది. అదే విధంగా పోతే రేపు ఉగాదికి సూపర్ 6 పథకంలో మహిళలకు కూడా శుభవార్తగా బస్సు ఉచిత సౌకర్యం కూడా కల్పించడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక పేదలకు అన్ని విధాల సహకరించి వాళ్ళ ఉన్నత తోడ్పాటుకు సహకరించడం జరుగుతూ ఉందని మనవి చేసుకుంటున్నాం. ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలోని గుత్తి మున్సిపాలిటీలో ఈరోజు మన జిల్లా అధ్యక్షుడైనటువంటి వెంకట శివన్న ఆధ్వర్యంలో ఇక్కడ మన టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మన గుంటకల్ నియోజకవర్గంలోనే అధికారుల ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పింఛన్ కార్యక్రమాన్ని మా నాయకులతో కలుపుకొని ఈ రోజు 7K 97% చేసినందుకు అధికారులందరికీ మన పార్టీ తరఫున మా జయరామన్న తరఫున ఈ రోజు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎంతో మందిని వాలంటీర్లను పెట్టి ఆ వాలంటీర్ల అసమర్థత వల్ల ఎంతో మందికి పింఛన్లు ప్రయాణికి అందుకోకుండా చేయడం జరిగింది ఆ రోజుల్లోన. కానీ భర్త చనిపోతే మన శివన్న చెప్పిన మాత్రము సంవత్సరం అయ్యేది, లేకపోతే వాళ్ళకి క్యాన్సిల్ అయ్యేది. కానీ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు సారు ఆ కుటుంబంలో ఒక భర్తను కోల్పోయినాడు కాబట్టి వెంటనే పింఛన్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు చనిపోయిన 1 నెలకే పింఛన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాంటి కార్యక్రమం చేపట్టిన చంద్రబాబు నాయుడు సార్ గారికి మన గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తరఫున మన వెంకట శివానంద తరఫున ఈరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.